నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. కేజీఎఫ్ మనం విన్నాం, అది సినిమా పేరు కాదు, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. అదేవిధంగా ఇప్పుడు ఏపీలో అలాంటిదే మరొకటి రాబోతుందా? సో మొత్తానికి జొన్నగిరి గోల్డ్ మైన్స్ ఏం కాబోతుంది? సో మొత్తానికి స్వర్ణాంధ్ర 2047 అంది కాస్త ఇంకా ముందుకు వచ్చేసిందా? దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే. నమస్తే జగన్ గారు, మన వీక్షక మిత్రులకు కూడా. దుర్గా కుమార్ గారు, వాస్తవానికి కేజీఎఫ్ మనం విన్నాం, బట్ ఈ ప్రస్తుతానికి అది ఎప్పుడో ఆపేశారు. ఎందుకంటే ఆ మైనింగ్ నుంచి తీయాలి, తోడాలంటే బంగారం కన్నా ఎక్కువగా ఖర్చు అవుతుందని చెప్పేసి దాన్ని కంప్లీట్గా ఆపేశారు. ఇప్పుడు జొన్నగిరి సంబంధించినటువంటి ఒక ఆంధ్రప్రదేశ్కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మారడానికి ఇది కూడా ఒక మంచి తరుణం అని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇప్పుడు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అనే చెప్పాలి. ఎందుకంటే బంగారపు గని మన కర్నూలు జిల్లాలో తుగ్గల మండలం జొన్నగిరిలో పడింది అంటేనే చాలా ఒక అదృష్టం అని చెప్పాలి. నిజానికి మన ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థలో మన విదేశీ మారక ద్రవ్యం ఎక్కువగా ఖర్చు అవుతున్నది ఇంధనం, చమురు, డీజిల్, పెట్రోలియం ఉత్పత్తుల మీద. రెండోది బంగారం. మన దేశంలో ఉత్పత్తి తక్కువ, ఈ విదేశాల్లో ఎక్కువ, వాడకం మన దేశంలో ఎక్కువ. మన దేశంలో అంత వాడకం ప్రపంచంలో ఏ దేశంలో కూడా వాడరు. దాని మూలన అనుత్పాదక బంగారం మీద మన విదేశీ మారక ద్రవ్యం వెళ్ళిపోతుందని మన ప్రధానమంత్రి గారు కూడా జాతిని ఉద్దేశించి చెప్పినప్పుడు చాలా విమర్శలు కూడా చేశారు, తెలిసి తెలవకుండానే. కానీ నిజానికి అది వాస్తవం. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో మన విదేశీ మారక ద్రవ్యాలని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే పశ్చిమాసియా దేశాల్లో వస్తున్నటువంటి మొన్న జరిగిన ఈ సంక్షోభం అది ఎన్నాళ్ళు ఉంటుందో తెలియని పరిస్థితుల్లో మనం కొనసాగాం. ఇప్పటికి కూడా పూర్తిగా నమ్మశక్యంగా లేదు, అది దోబుసులాటగా జరుగుతూ ఉంది. అక్కడ సమస్య తగ్గిందంటున్నారు, మళ్ళీ పెరుగుతూ ఉంది. అట్లాంటిది ఈ బంగారం రెండో అతిపెద్ద విదేశీ మారక ద్రవ్య వినియోగాన్ని కోల్పోతున్నాం. ఇప్పుడు మన దేశంలో, మన రాష్ట్రంలో జొన్నగిరిలో వస్తున్న మొదటగా 400 కిలోలే అయినా మళ్ళీ 800 కిలోలకి 2 టన్నులకు కూడా ఒక టార్గెట్ పెట్టుకుని వెళ్తున్నారు. తర్వాత నిల్వలు ఉన్నట్టు కూడా సర్వే రిపోర్ట్స్ ప్రకారం తేలింది. అయితే ఎప్పుడైనా ఇట్లాంటి గనుల తవ్వకం వలన పర్యావరణం దెబ్బతింటం అనేది కూడా ఒక కీలక అంశం. మరీ ముఖ్యంగా ఇప్పుడు మన అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇలాంటి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి కూడా చాలా ఉంది. కానీ ఈ పరిశ్రమ గతంలో కేజీఎఫ్ అంటేనేమో సాంప్రదాయ పద్ధతుల్లో చేసిన గనులు అయ్యి, కానీ ఇప్పుడు ఈ ఆధునికమైనటువంటి యంత్రాలని ఒక 450 కోట్లతో ఈ గనుల్లో బంగారపు ఉత్పత్తిలో అనుభవం ఉన్న 2 సంస్థలకు అప్పచెప్పారు. అది ప్రభుత్వ ఆధీనంలో మాత్రమే పనిచేయాలి అవన్నీ కూడా. దాని మీద ప్రభుత్వ యాజమాన్య మన పర్యవేక్షణ ఉంటుంది. తర్వాత దాని మీద వచ్చే రాయల్టీ కూడా గవర్నమెంట్కి వస్తూ ఉంటుంది. దాదాపు ఫస్ట్లోనే ఒక 54 కోట్ల రూపాయల చొప్పున, అంటే పెట్టుబడి లేకుండా వాళ్ళు ఉత్పత్తి చేసిన దాని మీద రాష్ట్రానికి 54 కోట్ల రూపాయల మొదటి ఈ 400 కిలోల మీద వచ్చేటువంటి ఉత్పత్తి మీద అది పెరుగుతున్న కొద్దీ కూడా రాయల్టీ పెరుగుతూ ఉంటుంది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2019-24 మధ్యలో అనేకమైనటువంటి చాలా ఖరీదైనటువంటి ఖనిజాలని అక్రమ మార్గాల్లో వాళ్ళు తరలించుకుపోవటం వలన రాష్ట్ర ఖజానాకి రాలేదు. దాని వలన ఆ డబ్బు ప్రజలకు ఉపయోగపడలేదు. ప్రజలకు వీళ్ళు అప్పులు తీసుకురావటం వలన ఇవాళ రుణాంధ్రప్రదేశ్గా మారింది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ గనులు ఉన్నాయి, వాటి ఉత్పత్తి సామర్థ్యం ఎంత ఉంది, అక్కడ నిల్వలు ఎంత ఉన్నాయి, దాన్ని ఒక రోడ్ మ్యాప్ ప్రణాళికాబద్ధంగా దాన్ని బయటికి తీసి ప్రజలకి ఉపయోగించుకుంటూ రాష్ట్ర ఖజానా కూడా ఆదాయం పెంచుకునే విధంగా రూపకల్పన చేస్తున్నారు. ఇప్పుడు శ్రీకాకుళం దగ్గర బ్లూ గ్రానైట్ కానివ్వండి, అట్లాగే ఇంకా ఇతర గ్రానైట్స్, ఇక్కడ చేమకుర్తి గ్రానైట్స్, ఇవన్నీ కూడా వరల్డ్ ఫేమస్. అట్లాంటి గనులు, తర్వాత అలాంటి ఉత్పత్తులు ఖరీదైన ప్రపంచంలో డిమాండ్ ఉన్నటువంటి ఖనిజ సంపద ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో ఉంది. ఏలూరు దగ్గర కూడా బొగ్గు నిల్వలు ఉన్నట్టు కూడా ఇప్పుడు సర్వేలో బయటపడింది. అంటే ఒక సింగరేణి లాంటి బొగ్గు నిల్వలు కూడా ఉండవచ్చు అక్కడ, అంత పెద్ద గనులు. అట్లా ప్రతి సాట కూడా సహజమైన వనరుల అభివృద్ధికి చేస్తున్నారు. రెండోది, ఇప్పుడు ఆల్రెడీ ఓరోకల్లు దగ్గర రక్షణ శాఖకి, వ్యవసాయ శాఖకి, ఇతర
అనుబంధంగా వాడుకునే డ్రోన్ కేంద్రంగా ప్రపంచంలోనే ఒక డ్రోన్ ఉత్పత్తి కేంద్రంగా తయారవుతూ ఉంది. తర్వాత కర్నూలు నుంచి అనంతపూర్ మీదుగా చెన్నైకి ఒక ఇండస్ట్రియల్ కారిడారు, ఒక డిఫెన్స్ కారిడారు. తర్వాత అనంతపూర్ జిల్లాలో మనం ఎప్పుడన్నా ఈ విమానాలు తయారవుతాయి అనుకున్నామా, ఫ్రాన్స్లోను అమెరికాలో తయారవుతూ ఉంటాయి ఎక్కువ. అట్లాంటిది ఇవాళ అట్లాంటి పరిశ్రమలు కూడా రాయలసీమ జిల్లాల్లో అనంతపూర్ కానివ్వండి, కర్నూలు. తర్వాత కర్నూలులో కూడా సీడ్ క్యాపిటల్ అని ముందే చెప్పారు. తర్వాత హార్టికల్చర్ హబ్గా డెవలప్ చేయడానికి కూడా ప్రభుత్వం ఒక 40,000 కోట్ల రూపాయలు, తర్వాత ప్రైవేట్ రంగంలో ఒక 60,000 కోట్లు, అంటే 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి. తర్వాత ఇక్కడ పండించినటువంటి పంటల్ని కానీ, ఫలాలు కానివ్వండి, పుష్పాలు కానివ్వండి, వీటిని వెంటనే విదేశాలకు ఎగుమతి అయ్యే విధంగా కూడా ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేయటం కానీ, ఇవన్నీ కూడా చాలా ఇవాళ ఈవెన్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కర్నూలుకి చాలా దగ్గర అప్రోచ్ ఉంది. తర్వాత కొన్ని స్పెషల్ అంటే డెడికేటెడ్ కారిడార్స్ కూడా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు 4th సిటీ హైదరాబాద్ నుంచి మచిలీపట్నానికి ఇస్తున్న డెడికేటెడ్ కారిడార్ లాంటి వాటికి కూడా కనెక్టింగ్ చేసుకోవడానికి కూడా భవిష్యత్తులో అవకాశాలు ఉన్నాయి ఇటు కర్నూలు. ఎందుకంటే తెలంగాణలో నుంచి కూడా రోడ్డు చాలా అమరావతి మీదుగా వెళ్తుంది కాబట్టి రాయలసీమ ప్రాంతంలో కానీ ఆంధ్ర ప్రాంతాల్లో కూడా అటువంటి కారిడార్లు కూడా ఉపయోగించుకోవచ్చు. తెలంగాణ గవర్నమెంట్కి ఎంత ఉపయోగపడుతుందో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కూడా అంతే ఉపయోగపడుతుంది. అట్లాంటి పరిశ్రమ మన ఇక్కడ రావటం అనేది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫిష్ స్టాల్ పెట్టి పులివెందుల్లో, మనం ఎప్పుడైనా పులివెందుల్లో ఫిష్ స్టాల్ వస్తుందా అని కలగన్నావా అని చాలా ఆశ్చర్యపోయాడు. అందులో ఎక్కడో పట్టుకొచ్చిన ఫిష్ ఒక 10 కిలోలు ఫ్రీజర్లో పెట్టి అమ్మటం అదేమన్నా పెద్ద పరిశ్రమ? ఇది పరిశ్రమ అంటే. కనీసం మొదటగానే ఒక 1000 మంది దాకా దాదాపుగా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఇందులో. తర్వాత ఇది 2 టన్నులకి వెళ్ళేటప్పటికి దాదాపు ఒక 3,000 మంది 3,500 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది. అన్నిటికీ మించి అక్కడ జ్యువెలరీ పార్క్ కూడా పెట్టుకునే అవకాశం ఉంది, పెడతామని చెబుతున్నారు. ఎందుకంటే అక్కడ వస్తున్న గోల్డ్ని అక్కడే జ్యువెలరీ దాన్ని ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా ఉంటాయి ఎక్కువ ఇలాంటి పరిశ్రమలన్నీ కూడా. సెల్ ఫోన్స్ కానీ ఇవన్నీ కూడా ఇవాళ ప్రపంచంలో ఎక్కడ వాడుతున్నా కూడా ఫలానా అనంతపూర్ జిల్లాలో తయారు చేసిన సెల్ ఫోన్ అని చెప్పే పరిస్థితికి వాళ్ళ రాయలసీమ వచ్చింది. ఒకప్పుడు రాయలసీమ అంటే రత్నాలసీమ అని గతంలో చెప్పారు, మళ్ళీ ఇప్పుడు రాయలసీమ నిజమైన రత్నాలసీమ అనే పేరు సార్థకం చేసుకుంటుంది. ఎప్పుడైతే పాలకులకి శ్రద్ధ ఉంటుందో ఆ వనరులను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. సో సత్యమూర్తి గారు, వాస్తవాన్ని మనం చూసుకుంటే కాలం కలిసి వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడన్నట్టుగా ఏదో సామెత ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిజంగా మంచి రోజులు వచ్చాయి. ఇప్పుడు మనం చూసుకుంటే దాదాపు ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 24 నెలల్లో 24 లక్షల కోట్లు పెట్టుబడులు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు జొన్నగిరి లాంటిది దొరకడం కావచ్చు, ఇవన్నీ చూస్తున్నాం. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇంకొక చర్చ కూడా నడుస్తుంది. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో కావచ్చు, లేదా 2019-24 దాకా కావచ్చు, అప్పుడు కూడా కొన్ని మైన్స్ దొరికాయి. గతంలో మనం చూసుకుంటే రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో చూసుకుంటే మనకి ఓబులాపురం మైన్స్కి సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి ఇనుముకు సంబంధించినటువంటి ఒక మినరల్స్ తీయడం, దాని తర్వాత ఆయన ఎలాంటి ఆస్తులు పొందాడు అంటే ప్లేట్లతోని కమోడ్తో సహా బంగారం చేయించుకున్నాడని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. సో ఒక పక్కనేమో ఓన్లీ కుటుంబాలకి వాళ్ళ వరకే పరిమితమైనటువంటి ఒక డబ్బు అనుకోవచ్చు. ఇప్పుడు జొన్నగిరి వచ్చేసరికి కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కింద మారుతుంది. దీన్ని ఎలా ఈ చర్చను ఎలా చూడాలంటారు? అంటే మైన్స్ అండ్ మినరల్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. దాన్ని క్రమ పద్ధతిలో దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటే దేశానికి రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది. లేదు అడగోలుగా తవ్వి అమ్ముకుందాం బ్లాక్ మార్కెట్లో అంటే ఈ రాజశేఖర్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డి ఆ టైపులో ఉంటుంది. దాన్ని క్రమం తప్పకుండా దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. ఎక్స్ప్లోర్ చేసుకొని దాని నుంచి లాభపడాలి, దేశం లాభపడాలి, రాష్ట్రం కూడా కాదు దేశం లాభపడాలి. ఎందుకు అంటే అవన్నీ ప్రకృతి ప్రసాదించిన వరాలు కాబట్టి. మనం ఓబులాపురం మైన్స్ చూసాం మనం. అప్పుడు అవి తలుచుకుంటే నిజంగా ఇప్పుడు చాలా బాధగా ఉంటుంది. అసలు రాష్ట్రం సరిహద్దులు కూడా చెరిపేసి కొల్లగొట్టారు. దాన్ని అప్పట్లో పట్టుకోవటానికి అసలు జేడి లక్ష్మణ్ సిబిఐ జాయింట్ డైరెక్టరు
లక్ష్మీనారాయణ చాలా శ్రమ పడాల్సి వచ్చింది. ఎక్కడ అంటే మీకు అప్పట్లో ఈ జియో సిస్టమ్స్ శాటిలైట్ ఇది లేదు. అందుకని చెప్పి అవి ఎక్కడో విదేశాల్లో ఉంటే మామూలుగా 1990లో ఎట్లా ఉంది, 2000 సంవత్సరంలో ఎట్లా ఉంది అని వాటిని ఆ పిక్చర్స్ తీసుకొని వాటిని ఎవిడెన్స్గా పెట్టడానికి లక్ష్మీనారాయణ పాపం చాలా శ్రమ పడ్డాడు. ఇప్పుడైతే గూగుల్ ఎర్త్లో వాటిలో చూస్తే మనకి ముందర ఎట్లా ఉన్నది అనేది ఇప్పుడు మనమే చూసుకోవచ్చు. అంత దోచుకున్నారు. దోచుకొని ఫైనల్గా శిక్ష పడ్డ తర్వాత కూడా ఒక రకంగా శిక్ష పడ్డది, పడలేదు, రెండు అక్కడ కనపడుతూ ఉన్నాయి. గవర్నమెంటు తలుచుకుంటే దోచిపెట్టచ్చు అనేది ఆనాడు రాజశేఖర రెడ్డి నిరూపించాడు. దాన్ని జగన్మోహన్ రెడ్డి కన్ఫర్మ్ చేశాడు. మొత్తం ఒకటి కాదు, వెరైటీస్ గన్లు కానీ అవి ఒక్కటి సున్నపురాళ్ళ గన్లు కూడా దోచుకున్నారు. అటువంటి దారుణమైన మనుషుల్ని మనం చూసాము. జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ ఏంటి అంటే 2013లో స్టార్ట్ అయింది. ఇది యాక్చువల్గా టెండర్స్ అవన్నీ అప్పుడు ఫ్లోట్ చేశారు. ఆ తర్వాత అప్పటి నుంచి ప్రిపరేషన్స్ జరిగి మధ్యలో 5 సంవత్సరాలు క్యాలెండర్లో కొట్టేయాలిగా మనం. 5 సంవత్సరాలు క్యాలెండర్లో కొట్టేశారు. ఆ తర్వాత మళ్ళీ యాక్టివిటీ బాగా భారీ ఎత్తున జరిగింది. ఈ సంవత్సరం మేలో ట్రయల్ రన్ వేశారు, సక్సెస్ఫుల్గా అయింది. ఇప్పుడు ఇంకా కమర్షియల్ ప్రొడక్షన్లోకి వచ్చేసారు అన్నమాట. ఇది జొన్నగిరి గోల్డ్ మైన్స్, గోల్డ్ ఫీల్డ్ అనేది మనకి ఇప్పుడు చాలా అవసరంగా మనకి దొరికిన ఒక విలువైన ప్లేస్. ఇప్పుడు అవసరం, చాలా అవసరం కూడా, దేశానికి అవసరం, మన రాష్ట్రానికి అవసరం. ఇందాక దుర్గా కుమార్ గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు ఎట్లా ఎంత ఇది మనకి దీనివల్ల ఎంత బెనిఫిట్ అనేది. దీంతో పాటు ఏంటి అంటే రాయలసీమ అభివృద్ధి అనేది ఇక్కడ మెయిన్ ఆస్పెక్ట్. జొన్నగిరి గోల్డ్ మైన్స్లో జొన్నగిరి కాదు, ఇవాళ నుంచి అది స్వర్ణగిరి. జొన్నగిరి పేరు మార్చేశారు, దానికి స్వర్ణగిరి అని పెట్టేశారు అన్నమాట. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే రాయలసీమ ప్రాంతంలో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి అంతా కూడా మొత్తం పారిశ్రామికీకరణ ఎంత వేగంగా జరుగుతున్నది, ఎంత అర్థవంతంగా జరుగుతున్నది. ఊరికి ఎక్కడ పడితే అక్కడ ఫ్యాక్టరీలు పెట్టుకుంటూ పోవటం కాదు. ఏదో ఒక ఫ్యాక్టరీకి ల్యాండ్ ఇచ్చేసి అక్కడ ఫ్యాక్టరీ పెట్టించేసి అక్కడంతా కాలుష్యం వచ్చేసి ఇవన్నీ కాదు. ఒక సిస్టమేటిక్గా మనకి ఏం కావాలి, మన రాష్ట్రానికి ఏం కావాలి, మన దేశ గ్రోత్కి మనం ఎట్లా కాంట్రిబ్యూట్ చేయాలి అన్న యాంగిల్లో పోతూ ఉన్నదన్నమాట. ఒకవైపు మీకు కర్నూలు, అనంతపూర్లో హార్టికల్చర్ పెంచుతూనే హార్టికల్చర్ ఒకవైపు పెరుగుతూ ఉన్నది, ఇంకొక వైపు విమానాలు తయారు చేయటం, ఇంకొక వైపు డ్రోన్స్ తయారు చేయడం. డ్రోన్స్ ఎంత ఇంపార్టెంటో మనం చూసాం. యుద్ధంలో కూడా ఇప్పుడు అందరూ డ్రోన్సే వాడుతున్నారు. అటువంటి ఆ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక హబ్ అక్కడ ఏర్పాటు చేయటం, యుద్ధ విమానాలు తయారు చేసే ఇది సత్సాయి జిల్లాలో రావటం, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఒక సిస్టమేటిక్ డెవలప్మెంట్ని చూపిస్తూ ఉన్నాయి. మొత్తం ఈ హార్టికల్చర్ ఒకవైపు తీసుకొస్తూ ఇంకొక వైపు ఈ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ తీసుకురావటం అనేది ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ఇటువంటివన్నీ జరగటం, మొత్తం మీరు 24 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అంటే ఒక గూగుల్ AI డేటా సెంటరు,
ఒకటేమో ఆర్సెల్ఆర్ మెటల్ వాళ్ళది నిప్పాన్ స్టీల్స్, గ్రీన్ హైడ్రోజను, గ్రీన్ అమోనియా, ఇట్లా డిఫరెంట్గా డిఫరెంట్ సెక్టార్స్లో వస్తూ ఉన్నాయన్నమాట. ఇది ప్రత్యేకత. ఇది ఆంధ్రప్రదేశ్ ఈ 2 సంవత్సరాల కాలంలో సాధించిన ప్రత్యేకత ఇది. అంటే మొత్తం ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్, మొత్తం ఓవరాల్గా స్టేట్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్కి ఒక రోడ్డు. ఈ రోడ్డు ఎప్పుడు పడ్డది, ఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్కి రోడ్డు ఎప్పుడు పడ్డది అంటే 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం ఎట్లా డెవలప్ కావాలి, ఏ జిల్లాలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అని అప్పట్లోనే చంద్రబాబు నాయుడు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేశాడు. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారమే 2014 నుంచి 19 వరకు జరిగింది. మధ్యలో ఇందాక నేను చెప్పా కదా, 5 సంవత్సరాల క్యాలెండర్ తీసేయాలి. క్యాలెండర్లో కొన్ని నెలలు చింపేసినట్టు మనం సంవత్సర క్యాలెండర్లే 5 క్యాలెండర్లు తీసేయాలి. అప్పుడు ఈ ప్లాన్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. ఇప్పుడు మళ్ళీ రాగానే ప్లాన్ రెడీగా ఉంది కాబట్టి దాన్ని చక్కగా తీసి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు. మీరు కావాలంటే చూసుకోండి, 2014 నుంచి 2019 వరకు ఏ జిల్లాలో ఏది ఎట్లా డెవలప్ చెయ్యాలి అన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు క్లియర్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలోనే ఇచ్చాడు. అదే ప్రకారం జరుగుతుంది. అప్పుడు ఆయన చెప్పిందే విశాఖపట్నం ఐటీ హబ్గా చేస్తాను అని అప్పుడు ఆయన చెప్పిందే ఇప్పుడు అవుతూ ఉన్నది. మధ్యలో ఈ 5 సంవత్సరాల గ్రహణం పట్టకపోతే ఇది ఎప్పుడో జరిగి ఉండేది. రాయలసీమని పారిశ్రామికంగా ఎట్లా డెవలప్ చేస్తానో చెప్పి అనంతపూర్కి కియా మోటార్స్ని తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు యుద్ధ విమానాలు తయారు చేయబోతున్నారు అక్కడ. అట్లా ఒక్కొక్కటి ఆ రోజున తిరుపతి ఒక జోన్ లాగా పెట్టి ఎట్లా డెవలప్ చేస్తానని ఆయన చెప్తుంటే ఆ శ్రీ సిటీ ఎట్లా డెవలప్ అయిందో మనం చూసాం. శ్రీ సిటీకి వచ్చిన వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి వచ్చాం, లేకపోతే మేము వచ్చేవాళ్ళం కాదని చెప్పారు. అంటే డెవలప్మెంట్ అనేది ఒక రాష్ట్రం ఎట్లా డెవలప్ కావాలి, డెవలప్ అవ్వటం కూడా కాదు, ఏదో యాక్సిడెంటల్గా డెవలప్ కావటం కాదు, ఒక ప్లాన్ ప్రకారం డెవలప్ కావాలి. ఆ ప్లాన్ ప్రకారం ముందరికి వెళ్తున్నది. అందులో ఏంటి అంటే మనకి ఇది జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ అనేది ఇది ఇట్ ఈస్ అ ప్రెస్టీజియస్ ఇది. బట్ ప్రైవేట్ సెక్టార్లో తవ్వుతున్నారు, ప్రైవేట్ సెక్టార్లో. ఎందుకంటే ఆ ప్రాసెస్ ఎలాబొరేట్ ప్రాసెస్, చాలా సుదీర్ఘ ప్రాసెస్ అన్నమాట అది. సో అందుకని గవర్నమెంట్ సెక్టార్లో కాకుండా ప్రైవేట్ సెక్టార్లో చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ సెక్టార్లో చేయటం వల్ల గవర్నమెంట్కి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. అది ఇప్పుడు జరగబోతున్నది. దాన్ని అందులో ఈ గోల్డ్ ఫీల్డ్లో కూడా చంద్రబాబు నాయుడు చూస్తున్నది ఏంటంటే, నువ్వు ప్రైవేట్ కంపెనీ, నువ్వు వచ్చి తవ్వుకుంటావు, తవ్వుకోపో అని కాదు, నువ్వు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసావు, నువ్వు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన వాళ్ళల్లో ఆంధ్రప్రదేశ్ యాజ్ ఏ హోల్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎంతమంది, కర్నూలు జిల్లాకి ఉమ్మడి కర్నూలు జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది, నాకు ఈ లెక్క కావాలి అని అడుగుతున్నాడు. మొత్తం అక్కడ ఇప్పటివరకు పనిచేస్తున్న 800 మంది కూడా అందరూ లోకల్సే ఉన్నారు. అది ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ మనకి. ఇప్పుడు గోల్డ్ మైన్ పడ్డా కానీ అందులో మన వాళ్ళు ఉద్యోగం చేయకపోతే, మనకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కాకపోతే అక్కడ గోల్డ్ పడ్డా ప్లాటినం పడ్డా మనకేం వస్తుంది? ఈ ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు ముందరికి వెళ్తున్నాడు. ఆయన క్లియర్ కట్గా అడుగుతున్నాడు, లోకల్స్ ఎంతమందికి ఉద్యోగం ఇచ్చావు, నాకు లిస్ట్ ఇవ్వు అని చెప్పి అడుగుతున్నాడు. చూస్తే మొత్తం అందరూ లోకల్సే ఉన్నారు. ఆ లోకల్స్కే అక్కడ ఇవాళ ఒక ప్రత్యేకమైన ఇది కూడా పెట్టారు. ఈ టిప్పర్లు ఇవన్నీ కూడా ఎక్స్కవేటర్సు, వీటి మీద సిమ్యులేటర్ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు ఉమెన్కి.
ఆ యూనిట్ కూడా ఇవాళ స్టార్ట్ అయింది. అంటే ఏంటంటే లోకల్స్కి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. చంద్రబాబు నాయుడు కాన్సన్ట్రేట్ చేస్తున్న దాని మీద. అందుకని ఈ స్వర్ణగిరి గోల్డ్ మైన్స్ మనకి ఎంప్లాయ్మెంట్ క్రియేటింగ్ మెషిన్ కావాలి అంతే తప్ప అదేదో బంగారం అక్కడ ఉన్నది కాబట్టి తవ్వుకుంటున్నారు అమ్ముకుంటున్నారు అనేది కాదు. అందుకని ఇంత కీన్ అబ్జర్వేషన్లో మనం ముందరికి వెళ్తున్నాం కాబట్టే ఈ రోజున ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నది. ఇంకా స్వర్ణాంధ్రప్రదేశ్ అని పేరు ఏ ముహూర్తంలో పెట్టారో కానీ ఇప్పుడు నిజంగా స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతున్నది. సో దుర్గా కుమార్ గారు, వాస్తవానికి 2019 నుంచి 24 దాకా దీన్ని ఎందుకని టచ్ చేయలేదని చెప్పేసి అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి. వాస్తవానికి ఒకవేళ అది టచ్ చేసి ఉంటే, ఇంక మీరు మంచి క్వశ్చన్ అడిగారు, టచ్ చేయకపోవడం బెటర్. ఇప్పుడు మీరు ఇటువంటి క్వశ్చన్లు అడగమాకండి. టచ్ జగన్మోహన్ రెడ్డి టచ్ చేస్తే ఇంకేమన్నా ఉందా? అదే మొత్తానికి గన్నులు దోచుకొని, లేదంటే మనకు నేను కూడా జొన్నగిరి దగ్గర ఇల్లు కట్టుకుంటా అని చెప్పి కట్టుకొని అదంతా కూడా ఫెన్సింగ్ వేసేసేవాడు. ఏం జరుగుండేదంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నిజానికి ఈ బంగారపు గనుల కన్నా కూడా ఆయనకి మద్యంలో వచ్చిందే అత్యధికం అండి. ఈ బంగారం 1000 టన్నుల ప్రాసెస్ చేస్తే 1 కిలో బంగారం వస్తుంది. ఆ కిలో బంగారం కూడా గవర్నమెంట్ చేయలేదు. ఈయన అన్నట్టు, సత్యమూర్తి గారు అన్నట్టు, అది చాలా లెబోరియస్ ప్రాసెస్. అంటే చాలా కఠినమైనటువంటి విధానంలో బంగారం తీయాలి, చాలా టైం తీసుకుంటుంది, చాలా ఓర్పు కావాలి, చాలా పెట్టుబడి పెట్టాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడంటే, ఈ బంగారపు గనులలో అనుభవం ఉన్న కంపెనీలని రెండింటిని ఎంపిక చేసి వాళ్ళకి ఆ బాధ్యత అప్పచెబుతూ ప్రభుత్వ ఆధీనంలో, ప్రభుత్వ పర్యవేక్షణలో మాత్రమే జరుగుతుంది. ఇది ఎవరు పడితే అది తవ్వేసి బంగారం సంచుల్లో వేసుకెళ్ళిపోయే పరిస్థితి ఉండదు. కఠినమైన పర్యవేక్షణ ఉంటుంది దాని మీద. ఎందుకంటే గవర్నమెంట్కి రాయల్టీ రావాలి, చాలా ఖరీదైనది, చాలా పరిమితమైన ఉత్పత్తి ఇది. ఇప్పుడు మొన్న కనుక ఆయన గాలి జనార్దన్ రెడ్డి వేల టిప్పర్లతో మద్రాసు సీపోర్ట్ నుంచి చైనా ఇతర దేశాలకు ఎగుమతి చేసుకున్నట్టు కాదు. అది ఇనప గని అనే కానీ బంగారం కన్నా ఎక్కువ సంపాదించడానికి అవకాశం ఉన్నటువంటి గనులు ఇవన్నీ కూడా. తర్వాత మద్యం మీకు అంత ఆదాయం ఎక్కడ రాదు. ఇంత పెద్ద గని అంటున్నారు కదా, దీని మీద వస్తుంది 54 కోట్లే ప్రభుత్వానికి, కానీ మద్యం మీద వచ్చే ఆదాయం 1000 కోట్లు ఉంటుంది. అందువల్లే ఆయన ఇట్లాంటి చిల్లరాటి మీద దృష్టి పెట్టాల. ఇప్పుడు 1 గ్రామ్ బంగారం అమ్ముకునే కంటే 4 టన్నులు బొగ్గు అమ్ముకున్నది బెటర్. ఆయన అట్ట చూసుకున్నాడు బల్క్గా. ప్రతి ఇంటి నుంచి ఆదాయం మద్యం మీద ఖర్చు పెడతారు. ఆ మద్యాన్నే పట్టుకుంటే మనిషి పీక పట్టుకుంటే, ఎప్పుడైనా పులి వేటాడినప్పుడు ఇప్పుడు మీరు చూడండి, అది ఎప్పుడు కాలు ఇంకో భాగమో పట్టుకోదు, ఖచ్చితంగా మెడ పట్టుకుంటుంది పీక. అంటే అక్కడ పట్టేస్తే మన జంతువు చచ్చిపోద్ది, రక్తం తాగేస్తుంది. జగన్మోహన్ రెడ్డికి తెలుసు మొత్తం ఆయువు పట్టు ఎక్కడ ఉంటుంది ఆర్థిక వ్యవస్థలో. ఎందుకంటే ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా క్విడ్ ప్రోకో ద్వారా ఎక్కడెక్కడ ఆదాయ భూములను కానీ, ఆ ప్రభుత్వ ఆస్తులను కానీ ప్రైవేట్ పరం చేస్తే మనకి ఎట్లా ఇన్కమ్ వస్తుంది అనేది అప్పుడే ఆయన సర్వే చేశాడు. భూమిలో ఉన్న గనులతో సహా సర్వే చేశాడు. అన్నీ తెలుసు ఆయనకి, ఎక్కడెక్కడ క్వాడ్జ్ ఉంది, ఎక్కడ ఏమున్నాయి. కానీ ఎవరైనా ప్రయారిటీ ఏం చేస్తారండి, ఎక్కువ ఆదాయం వచ్చేదాని మీద పెడతారు, అంతేగాని తక్కువ ఆదాయం వచ్చేదాని మీదకి వెళ్ళరు. ఇప్పుడు ఈ బంగారపు గని అన్న పేరే తప్ప, కాకపోతే ఆయనకు వచ్చిన 1000 కోట్లు ఈ బంగారపు గని మీద వచ్చిండే కాదు. వీళ్ళు ఇంతకన్నా గ్రావెల్ మీద కూడా ఇంతకన్నా ఎక్కువ సంపాదించేశారు. ఎందుకంటే కొండలు లేపేశారు. దాదాపు ప్రతి ఎమ్మెల్యే వీళ్ళు కొన్న భూములు పేదలకు ఇస్తున్న జగనన్న ఇళ్ళు అనేది ఎక్కడ కొన్నారండి, ఏమంటారంటే ఆవు భూములు అంటారు. అంటే చౌడు భూములు, పల్లపు ప్రాంతాలు. అంటే వర్షాకాలం వచ్చిందంటే గడేస్తే చెరువులు కొన్నారు. వాటిని అదేమో తక్కువ రేటు కొని ఎక్కువ చూపించి అట్టా డబ్బులు సంపాదించారు. అది బంగారం కన్నా అది మేలు కదా. తర్వాత దాన్ని పోర్చడం కోసం గ్రావెల్ తోలటానికి కానీ గ్రావెల్ తోలారు. దీనికి తోలే పనిగా బయట అమ్మేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంకొకసారి ఆయన ఒక 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటానని భ్రమలో ఉన్నాడు. ఆయన బిళ్ళబీటుగా పడిపోతాడని ఆయన ఊహించలా. మీరు అన్నట్టు తర్వాత దీని మీదకి వచ్చేవాడు. అవన్నీ కనుక అయిపోయి గనులు తవ్వేయటం, ఇక మొత్తం ఓపెన్ కాస్ట్ మైన్లని ఉంటాయి.
సింగరేణిలో బొగ్గు గనులు మొత్తం బొగ్గు తీసేసిన తర్వాత ఇక అది ఎందుకు పనికిరాదు, ఒట్టిపోయిన గుడ్డు అంటారు చూసారా, అట్లా ఇవన్నీ కనుక అయిపోయినాడు ఇది కూడా వచ్చేవాడు ఈ జొన్నగిరి. కాబట్టి ఇది రిజర్వ్లో పెట్టుకున్నాడు అంతే తప్ప దీని మీద దృష్టి పెట్టకూడదని కూడా కాదు. అంతకన్నా ఎక్కువ ఆదాయాలు వచ్చాయి, బాగానే ఆయన చూసుకున్నాడు. ప్రభుత్వ ఖజానాకి నష్టపడింది, వ్యక్తిగత ఖజానా నిండింది. ఇప్పుడు ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 2014లో ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు ఆయనకు ఒక విజన్ ఉంది. ఏ జిల్లాల్లో ఏ ముడి పదార్థాలు ఎక్కువ దొరుకుతాయి, ఏ గనులు ఖనిజాలు దొరుకుతాయి, వాటిని ఎట్లా డెవలప్ చేయాలని. ఇప్పుడు సపోజ్ రాయలసీమ ఉంది, రాయలసీమ ఒక గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. అది అటు చెన్నైకి, ఇటు బెంగళూరు, ఒక పక్క హైదరాబాదు. అట్లాగే ఉత్తరాంధ్ర జిల్లాలకు ఉండాల్సిన అడ్వాంటేజ్ ఉత్తరాంధ్ర జిల్లాలకు ఉంది. అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టినాయి, తర్వాత ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి. దానికి ఏంటంటే అది వైజాగ్ లాంటి ఒక సిటీకి అనుబంధంగా ఉన్న ప్రాంతం, తర్వాత అక్కడ కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అట్లా ఏ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి అనేది ఒక శాస్త్రోక్తంగా వెళ్తున్నారు వీళ్ళు. అంతేగాని వాళ్ళేమో శాస్త్రోక్తంగా తిన్నారు. ఒక అడ్డగోలుగా ఒక్కొక్క పరగణాన్ని ఒకళ్ళకి ఇచ్చేశారు. ఎవరికి, విజయసాయి రెడ్డి నువ్వు చూసుకో ఈ విశాఖ పరగణ, సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు నెల్లూరు పరగణ చూసుకో, అట్లాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నువ్వు రాయలసీమ పరగణ. ఇట్లా ఎక్కడికక్కడ విభజన చేశాడు. ఆదాయ మార్గాలకి సొంత సామంతరాజులను పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇది అట్లా కాదు, ప్రతిదీ ప్రజలకి, ఆ ప్రాంత ప్రజలకి తెలుసు. మన ప్రాంతంలో ఏ గనులు ఎంత తీస్తున్నారు, దాని మీద కూడా ప్రజలను కూడా భాగస్వాములు చేస్తున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా అక్కడ ఉపాధి కల్పిస్తున్నారు. స్థానిక ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేస్తున్నారు. కిందసారి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే ఇసుక విధానం ద్వారా మొత్తం గ్రామీణ ప్రాంతాలను కాదు రాష్ట్రాన్నే నిర్వీర్యం చేసి ఉపాధిని దెబ్బతీసేసి ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వలస బతకాల్సి వచ్చింది. కాబట్టి అక్కడుండే ఒక పరిపాలకుడు యొక్క మార్గదర్శకాన్ని బట్టి ఆయన దూరదృష్టి, తర్వాత పాలనా దక్షత, ప్రజల పట్ల ఉన్న బాధ్యత, ఇవన్నీ కూడా మనం బెరీ చేసుకోవాల్సి ఉంటుంది. సో సత్యమూర్తి గారు, వాస్తవానికి ఇప్పటికే ఏదైతే కేంద్రానికి చాలా కీలకంగా మారింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే నిన్నగాక మొన్న లోకేష్ గారు ఏదైతే నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా చాలా పెద్ద వైరల్ అయితే అయింది. అదేవిధంగా చూసుకుంటే అటు కేంద్రానికి ఇటు రాజకీయంగా ఎంతైతే మనం సపోర్ట్ చేస్తున్నామో అదేవిధంగా ఇప్పుడు కేంద్రానికి బంగారం 1 సంవత్సరం పాటు కొనొద్దు అని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు చెప్తున్నటువంటి తరుణంలోనే ఇప్పుడు జొన్నగిరి మొదలైంది. సో కేంద్రానికి ఒక తలమానికంగా మన ఆంధ్రప్రదేశ్ తయారైందంటే ఏం చెప్తారు? అంటే ప్రైమ్ మినిస్టరు చెప్పిన కాంటెక్స్ట్ వేరు. ఇది గోల్డ్ మైన్ రావటం అనేది ఇది ఒక అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు అర్జెంటుగా ఇక్కడ వచ్చే గోల్డ్ మొత్తం దేశం మొత్తానికి సరిపోదు. మనం గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోవటం ఏమీ పూర్తిగా ఆగిపోదు. కాకపోతే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. మోడీ పిలుపు ఇచ్చింది ఈ ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల ఎఫెక్ట్ బాగా పడుతున్నది. మనం ఫారిన్ రిజర్వ్స్ని మనం ఉంచుకోవాలి కాబట్టి మీరు పని చేయండి అని చెప్పాడు. ఆయన మంచిగా చెప్పి సలహా ఇచ్చి ఒక కుటుంబ పెద్దలాగా సలహా ఇస్తే ఆయన చూసి చాలామంది జోకులు వేశారు. జోకులు వేయకూడదు. కుటుంబ పెద్ద చెప్పింది వినాలి, విని పాటించాలి. సాధ్యమైనంత వరకు 1 సంవత్సరం మీరు గోల్డ్ కొంటాం ఆపండి అని ప్రైమ్ మినిస్టర్ చెబితే అది జోక్ ఎట్లా అవుతుంది? 1 సంవత్సరం ఆపి చూడు ఏమవుతుందో, దేశానికి ఎట్లా ఎంత మేలు జరుగుతుందో తెలుస్తుంది కదా. అంటే ఊరికే జోకులు వేసుకొని కార్యక్రమం కాదు. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మనకి ఈ స్వర్ణగిరి గోల్డ్ మైన్స్ రావటంతో ఏమవుతుంది అంటే ఆ బర్డెన్ కొంత తగ్గుతుంది. గ్రాడ్యువల్గా ఇది ప్రొడక్షన్ పెంచుకుంటే అప్పుడు దాని మీద ఇంకా కొంచెం బర్డెన్ మన గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గుతాయి. గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గితే మనం ఫారిన్ రిజర్వ్స్ మనకి మిగులుతాయి. సో ఇది లాంగ్ టర్మ్లో జరిగేది. ఇది ఒక అడ్వాంటేజ్. ఇదే మొత్తం అన్ని సమస్యలకి పరిష్కారం కాదు, మొత్తం
భారతదేశంలో దిగుమతి చేసుకునే బంగారం మొత్తాన్ని ఇది రీప్లేస్ చేయదు. కాకపోతే ఏంటి అంటే మనకి ఇటువంటివి ప్రకృతి వనరులని మనం సజావుగా వినియోగించుకోవాలనేది పాయింట్. మనం జగన్మోహన్ రెడ్డి టైంలో అక్కడ నెల్లూరు జిల్లా దగ్గర వరదయపాలెం అని ఉంటుంది, క్వాడ్జీ కొట్టారు తన్నుకో. అసలు మామూలుగా ఏంటంటే క్వాడ్జీ అక్కడ తవ్వుకున్నప్పుడు దాన్ని ఏం చేయాలంటే దాన్ని ప్రాసెస్ చేయాలి. ప్రాసెస్ చేస్తే అది రూపాయి వస్తువు 1000 రూపాయలు అవుతుంది. రూపాయి వస్తువు క్వాడ్జీ 1000 రూపాయలు అవుతుంది. నీకు వీళ్ళు ఏం చేశారంటే అంత ప్రాసెస్ చేసేంత టైం మన దగ్గర ఎక్కడుంది? ఉన్నది 5 ఏళ్లే కదా, మళ్ళీ తర్వాత ఎలక్షన్లు వస్తాయి కదా. అందుకని టకటక అధునాతన యంత్రాలు పెట్టి తవ్వుకోవటం, కృష్ణపట్నం పోర్టులో వేయటం, ఎగుమతి చేయటం. క్వాడ్జీ ఎంత తవ్వారో అదే కదా ఇప్పుడు ఆ కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కేసు ఇదే. తవ్వుకోవటం అమ్ముకోవటం దాన్ని ప్రాసెస్ చేయొచ్చు. ప్రాసెస్ చేస్తే మనం ప్రాసెస్డ్ ఇది మనం ఎగుమతి చేస్తే దానివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఇన్ని ఆలోచించే అంత టైం మనకి ఎక్కడ ఉంది? తవ్వు అమ్ము లాభం తీసుకో, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చెయ్యి, బంగారం కొంట. ఎవడన్నా మద్యం కుంభకోణంలో బంగారు కడ్డీలు కొంటాడు ఎవడన్నా? మోడీ చెబుతుంది అదే. అరే కొనిసాగు మాకంటారా బంగారం, ఈ కడ్డీలు ఏంట్రా ఇదంతా కూడా. మనం ఆ బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాం, దానికి ఫారిన్ రిజర్వ్స్ దానికి ఖర్చు పెడుతున్నాం అని ఆయన చెబుతుంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ వాళ్ళు ఏం చేశారు? మొత్తం ఈ మధ్యలో వచ్చిన డబ్బులన్నిటితో బంగారం వజ్రాలు కొని కూర్చున్నారు. ఇట్లా ఉంటుంది. అంటే ఒక విజనరీ లీడర్కి విజన్ ఏమి లేకుండా తవ్వుకోవటం అమ్ముకోవటం అనే వ్యక్తికి ఇది తేడా. ఆ క్వాడ్జీ మైనింగ్ ఎంత ముందరేమో మనం ఐరన్ ఓర్ మైనింగ్ చూసాం కదా, అది అంతే. తవ్వుకోవడం అమ్ముకోవడం. ఆ షిప్పులు మామూలుగా ఎట్టపోయామంటే ఆ లారీలు కూడా అలా వరుసగా లారీలు తవ్వటం, నింపటం, తీసుకొచ్చి పోర్ట్లో పడేయటం, పోర్ట్ నుంచి షిప్పులు డంపర్స్. అది మనం ఈ జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఓబులాపురం మైన్స్, ఈ కథ కమామేషు. ఇప్పుడు క్వాడ్జీ కూడా అదే చేసాం. మనకు అధికారంలోకి వస్తే కుమ్మటమే. ఇంకా పాపం పుణ్యం లేదు, అది వాడి వీడి చూడటం లేదు. అటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు రాష్ట్రం సేఫ్ హ్యాండ్స్లోకి వచ్చి ఉన్నది. కాబట్టి ఇంత పురోగతి మనకు కనపడుతూ ఉన్నది. మామూలుగా ఎవరికైనా అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కూడా జరుగుతూ ఉండటం అనేది మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. మీకు లేదండి ఏదో ఈ గోల్డ్ మైన్ పడ్డది, దీంతో మనకి ఏదో గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది అని కూర్చోటం కాదు. నువ్వు స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి టైంలో ఏం చేశాడు? స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వాలి అని ఒక జీవో తీసుకొచ్చాడు. ఆ జీవో చూపించి లోకల్ వైసీపీ నాయకులు ఇదిగో జీవో, ఈ జీవో ప్రకారం నా మనుషులకు ఉద్యోగాలు ఇవ్వని పెట్టేవాడు. పారిపోయారు కంపెనీలు వాళ్ళందరూ. ఇప్పుడు అట్లా కాదు, ట్రైనింగ్ పెడుతున్నారు. ట్రైనింగ్లో లోకల్స్ని తీసుకెళ్తున్నారు, వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రైనింగ్ ఇస్తున్నారు, వాళ్ళని తీసుకెళ్ళి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ కాకుండా ఒక జీవో ఆన్ రికార్డు ఒక జీవో ఇచ్చి ఆ జీవోని అడ్డం పెట్టుకొని కంపెనీ వాడిని బ్లాక్మెయిల్ చేయడానికి కాదు. అది తేడా. మీకు అందుకనే నేను కొంచెం రెండు ప్రభుత్వాలకి తేడా చెప్తూ ఉన్నాను. నేను స్థానికంగా మేము ఇచ్చామండి, జీవో ఇచ్చాం. ఆ జీవో ఎందుకు? అక్కడ చూసాం కదా, గోరంట్ల మాధవ్ అనే అతను కియా దగ్గరికి వెళ్ళి ఎంత బెదిరించాడు. 3,000 ఇంజన్లు మాయమైపోయినాయి. అక్కడ తర్వాత వచ్చి ఫ్యాక్టరీ నుంచి 3,000 ఇంజన్లు కొట్టేశారు.
మరి అట వస్తాయా ఏమన్నా పరిశ్రమలు వస్తాయా అట చేస్తే? అది తేడా. ఈ తేడా ఇప్పుడు చాలా స్పష్టంగా మన కళ్ళ ముందర కనపడుతూ ఉన్నది.